అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. సోషల్ మీడియా, తెలంగాణ, ఏపీ. రాజకీయాలనేది ప్రజలు చెప్పే మాటల్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. మన రాజకీయం అంటే ఏంది, మన ప్రజలకి మనం ఏం చేయాలి. మన రాజకీయం అంటే ప్రజల మీద మనం రాజకీయం అనేది వచ్చింది. ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుంచి వేల మనుషులు చిన్న పెద్ద అనేది లేకుండా వచ్చిన రాజకీయాలు ఇవి. ఇలాంటి రాజకీయాల్లో ఫస్ట్ ఉండే రాజకీయాల్లో ఇంత తేడాలు అనేది రాకుండా ఉండైపోయి. ఎందుకంటే ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టాలి, అది రాజకీయం అంటే. ప్రేమ లేని వాళ్ళకి ప్రేమను పెంచాలి మనం. ప్రేమ అంటే మన దగ్గరకు వచ్చి ప్రేమతో మేము ఇట్లా తినలేని పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నాము, మా కష్టాన్ని తీర్చండి అనేది ప్రేమ. అలాంటి ప్రేమ అనేది మన రాజకీయాల్లో లేరు అని కోరుకుంటున్నారు. అదే రాజకీయము ఎక్కడ ఏ ల్యాండ్లు ఉన్నా కూడా రాజకీయంలో ఇప్పుడు బయటపడుతుందంటే ప్రతి ఒక్కరిది బయటపడుతుంది. ఏ రాజకీయమైనా అనుకోవచ్చు. మంచి రాజకీయాలు చెడ్డ రాజకీయాలు అవుతున్నాయి, చెడ్డ రాజకీయాలు మంచి రాజకీయాలు అవుతున్నాయి. ప్రజలు కోరుకునే కోరికలు అనేది కూడా తీరవటం లేదు. ప్రభుత్వం వాళ్ళు కలిసికట్టుగా మేము ఉండాలి అని నమ్మకంతో ఆ నమ్మకాన్ని మనము రాసి పెట్టుకున్నాం. ఇవాళ హైకోర్టులు కూడా ప్రజల మీద ఫోకస్ పెట్టి ప్రజలని కాపాడుకుంటున్నాను మేము అని హైకోర్టులు చెప్తున్నాయి. ఎందుకు చెప్తున్నారు? ప్రజలు పడ్డ కష్టాలని వాళ్ళు చూసి హైకోర్టులు కానీ మన కోర్టులు కానీ చూసి ఆలోచించుకొని ప్రజల్ని పట్టించుకొని వాళ్ళ పడే కష్టానికి ఫలితం అనేది ఒక హైకోర్టే ఈరోజు బయట పెడుతుంది. ఎవరైనా అయ్యుండొచ్చు, ఎంత రాజకీయంలో ఉండ ఎన్ని ఆస్తులు గుంజుకున్నా తెలుసు. కానీ కోర్టు ఒకటే కోరుకుంది. ఏమని కోరుకుంది కోర్టు? ప్రజల మీదే కోర్టు, మా ప్రజలకే కోర్టు. ప్రజలకేమన్నా తప్పులు అన్యాయాలు జరిగితే కోర్టు ఊరుకోదు. ఎక్కడ ఏదున్నా కూడా బయటకు తీస్తాము, మేము ఊరుకోము. ఆఖరికి గవర్నమెంట్ తప్పు చేసినా గవర్నమెంట్ మీద కూడా అక్కడ ఎవరైతే దొంగలుగా ఉంటారో వాళ్ళ మీద కూడా వేస్తాము. తప్పు అనేది ఎవరికైనా ఉంటుంది. తప్పు చేస్తే ఆ తప్పును బయటకు తీసేదే హైకోర్టు, మా కోర్టులు అని చెప్పిన మాటల్ని అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. లంచాల మీద ఎగబడే వాళ్ళకి, లంచాలు తీసుకొని పేదవాళ్ళ బతుకుల్ని కూలగొట్టించటము, ఎవరిచ్చారు మీకు ఆ హక్కు అధికారము? మీకు సంబంధం లేని విషయాల్లో వచ్చి ఆ సమాధానమే చెప్పలేని పరిస్థితుల్లో మీరు ఉంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. తప్పు చేసిన వాళ్ళని లాగండి బయటికి. మీకు ఎందుకు ఆ ధైర్యం రాలేకపోతుంది? డబ్బులు తీసుకుంటేనే కదా మీరు ఆ సమాధానం అనేది చెప్పలేకపోతుంది. మున్సిపల్ అనేది ఒక సమాధానం చెప్పలేకపోతుంది. ఎందుకు చెప్పలేకపోతుంది? తప్పులున్నాయి కాబట్టి
వాళ్ళు తిన్నారు కాబట్టి అక్కడ అందరూ కాదు, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు. ఒక దొంగ తప్పు చేస్తే, ఒక్కళ్ళు తప్పు చేస్తే ఆ మున్సిపాల్ మొత్తానికి తిరుగుతుంది తప్పు అనేది. ఒక్కళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఇమ్మీడియట్లుగా వాళ్ళకి డ్యూటీయే లేకుండా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామందిని ఇబ్బందులు పెట్టాడు. 3-1-9 కూకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో కూకట్పల్లి మున్సిపాల్ అనే ఆయన, ఈ ఏరియాకి సంబంధించిన ఆయన చాలా తప్పులు చేశాడు. ఇమ్మీడియట్లుగా ఆయన్ని కూడా ఆయన డ్యూటీ లేకుండా మేము చెయ్యాలని మేము కోరుకుంటున్నాము. ఎవరి గురించి ఏందనేది కాదు, ఇది ఒక తప్పు చేశాడు. ఆ తప్పును బయటికి పెడితే కనీసం ఫోన్ చేసిన ఫోన్లకు రెస్పాన్స్ ఇయ్యడు. ఎవరైతే రెస్పాన్స్ ఇస్తారో వాళ్ళకి డబ్బులు తీసుకునే వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఆ ఏరియాకి ఆయన ఇమ్మీడియట్లుగా తీసేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు పనికిరారు. ప్రజల్ని ముంచితే ఆ మున్సిపాలలో ఏం చేస్తున్నాడు ఆయన? ఒక గవర్నమెంట్ మున్సిపాలలో ఒక దొంగలాగా బతుకుతూ, ఒక దొంగలాగా ఉంటూ, ఒక దొంగలాగా లంచం తీసుకుంటూ, ఒక దొంగలాగా చాలా ప్రాబ్లం చేశాడు. ఆయనవి కూడా ఉన్నాయి మా దగ్గర, మొత్తం టోటల్ ఉన్నాయి. కానీ ఆ తప్పు చేసిన వాళ్ళని ఎందుకు మీరు ఆయనకి సపోర్ట్ ఇస్తున్నారు? మున్సిపాలలో ఆయనకు ఎందుకు నిలబెట్టి ఆయనకు ఒక పేరు ఇస్తున్నారు? తప్పు చేశాడు, ఆ తప్పుని ఎందుకు మీరు దాచుకుంటున్నారు? మీరు కూడా తిన్నారా? మీరు కూడా చేశారా? తప్పు చేస్తేనే కదా మున్సిపాలలో అక్కడ ఎంతమంది అయితే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా బయటకు పడతాయి. రోడ్ నెంబర్ 24లో కూకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో అలాంటి ఆయన్ని ఇమ్మీడియట్గా తీసేయాలని మేము కోరుకుంటున్నాం. రోడ్లు వేయడు, జనాలు గేట్లు కూలగొట్టించటము. ఆయన వాళ్ళ అయ్యకు పుట్టాడా, వాళ్ళ అమ్మకు పుట్టాడా? గవర్నమెంట్లో ఎవరు ఆస్తని తెలియకుండా ఎందుకు కూలగొట్టిస్తున్నాడు? తెలియకుండా లంచం ఎందుకు తీసుకుంటున్నాడు? ఇదేనా గవర్నమెంట్ చేసే తప్పు? మరి ప్రతి ఒక్క గేట్లు బయటకున్నాయి. ఇప్పటికీ 2వ సంవత్సరం కూడా పడుతుంది. ఇప్పుడు వరకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు, దేనికి పట్టించుకోవటం లేదు. అలాంటి వాళ్ళని ఈ ఏరియాలో ఉంచొద్దని మేము కోరుకుంటున్నాం. రోడ్లా వేయరు సరిగా, వాటరా, నల్ల వాటర్ వస్తే ఫుల్లు రోజు, ఒక్కరోజు కాదు రోజు మోరీలో నీళ్ళు కానీ, వాటర్ నీళ్ళు కానీ, ప్రతి ఒక్క వాటర్ కూడా వాళ్ళు బయట పెట్టుకొని రోడ్లు ఖరాబ్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇళ్ళ ముందు నీళ్ళకు వస్తుంటే అది అక్కడ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కొక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేయాల. ప్రభుత్వం అంటే ఏంటి? ఇవాళ మీకు ఓట్లు పడుతున్నాయని ఎగురుతున్నారు. కొత్త ఫామ్ అనేది, ఓట్ల ఎలక్షన్ల కార్డు ఫామ్ అనేది మీరు ఇంటింటికి పంపిస్తున్నారు. ఇంటింటికి పంపించిన వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు? ప్రైవేట్ వాళ్ళైనా, గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే లీడర్స్, అతి ముఖ్యంగా లీడర్స్, ఒక ఏరియాకి ఒకళ్ళు ఉన్నప్పుడు ఆ ఏరియాని ఎందుకు పట్టించుకోవటం లేదు? పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయమని చెప్పినాం, దానికి రెస్పాన్స్ లేదు.
గవర్నమెంట్లో మున్సిపాలలో పనిచేసేవాళ్ళు రోడ్ నెంబర్ 24 కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో మున్సిపాలలో పనిచేస్తాడు ఆయన అన్ని దొంగ లెక్కలు చేస్తున్నాడు. అలాంటి ఆయన తీసేయండి ఇమ్మీడియట్లుగా. దీని మీద ఫోకస్ పెట్టండి. ఎక్కడైతే ఎవరి అయితే గేట్లు కూలగొట్టించడము, ఇళ్ళని కూలగొట్టించడము, ఎవడయ్యక సుమ్మకు పుట్టినోళ్ళం మనం. మీ అయ్యకు పుట్టావా నువ్వు? మీ అమ్మకు పుట్టావా? మా అమ్మకు మేము పుట్టాము, మా అయ్యకు మేము పుట్టామని గౌరవాన్ని మనం తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఒక తల్లిదండ్రుల గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళ ఇళ్ళను కూలగొట్టించాము, వీళ్ళ ఇళ్ళను కూలగొట్టించాము, ల్యాండ్లు గుంజుకుంటుంటాము. ఎవరిది అది? ఆస్తులు అవి? ఎవరిచ్చారు మీకు ఆ పర్మిషను? దేనికి ఇచ్చారు మీకు ఆ పర్మిషను? చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడో స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో ల్యాండ్లు ఉన్నాయి. మరి వాళ్ళకి అందరూ పొత్తుల్లో ఉంది. ప్రతి ఒక్కటి కూడా చెరువులు పెట్టుకుంటారు. పంట పట్టించిన వాళ్ళు చెరువులు పెట్టుకున్నారు. అప్పట్లో మీకేం సంబంధం? అది ప్రభుత్వానికి సంబంధం, ప్రజలకు సంబంధం, పంట పండించిన రైతులకు సంబంధం. అది మీకు తెలియకుండా ఏం లేకుండా చుట్టూ వేసుకొని ల్యాండ్లు గుంజుకోను, చెరువులు గుంజుకోను, మాది అని చెప్పుకుంటాము. ఎవరిచ్చారు మీకు ఆ అధికారం అని? ప్రతి ఒక్క ప్రజలు కోరుకునే కోరికలు కూడా, చెప్పే కోరికలు కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. తప్పు చేసినప్పుడు ఆ తప్పును మీరు ఎందుకు బయటకు తీయలేకపోతున్నారు? ప్రభుత్వం కూడా తప్పు చేసినట్టే, గవర్నమెంట్ కూడా తప్పు చేసినట్టే. ఆ తప్పులు అనేది మీరు బయటికి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మరి కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో రోడ్డు కరెక్ట్ లేదు, మోరీలు కరెక్ట్ లేవు, నీళ్ళు వస్తే ఇళ్ళ ముందుకి నిలబడిపోతున్నాయి. అది పట్టించుకోరు. పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయమని చెప్తున్నాం. పాత రోడ్డు తీసేసి మొత్తం తవ్వి, కింద నుంచి పైదాకా తవ్వి పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయమని చెప్తున్నాం. ఇన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అట్లానే గవర్నమెంట్ కూడా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే గవర్నమెంట్కి ఆ అమౌంట్ పోతుంది కాబట్టి ఆ అమౌంట్ వాళ్ళు సగం తిని అదే రోడ్డు మీద రోడ్డు వేస్తారు. వాళ్ళకి జరిగేది అదే కదా, ఇంకేముంటుంది? తెలియదైతే ఎవరికి ఏది లేదు, ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే. మరి కరెక్ట్గా మనం ఒక లీడర్స్ అనుకుంటే మన పార్టీకి ఒక గౌరవాన్ని మనం తీసుకురావాలంటే ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ అడుగు ఎక్కడేయాలి? ప్రజల కాడికి తిరగాలి, ప్రజల సమస్యలు తీసుకోవాలి, వాళ్ళు అడిగే ఆన్సర్కి క్వశ్చన్లకి మనము తీసుకోవాలి. క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం చెప్పాలి. ఏం జరిగింది, ఏంది, ఆ ఎంక్వైరీ చేయండి. ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. ఏ పార్టీ అయినా సరే ఎక్కడ ఏ తప్పు జరిగింది కూడా బయటికి తీసేదే ప్రభుత్వం అంటారు. అసలు పట్టించుకోకుండా, గల్లీలకి తిరగకుండా, మీ అవసరాల కోసం వచ్చి ఓట్ల కోసమే, ఓటేపించుకుంటాం కోసమే మీరు అది ఒకే రోజు వస్తారు, కానీ ప్రజల్ని పట్టించుకోరు. ఆ ఒక్కరోజు వచ్చి ఓటు కోసం వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, అంతే. అది అటు ఇది ఇటు కథం. ఇక రోడ్లు ఉండవు, ప్రజలు ఉండరు, ప్రజల్ని పట్టించుకోరు. మీరు గెలిచారా? మీ ఆస్తులు మీరు సంపాదించుకున్నారా? మీ మొత్తం కూడా అబద్ధాలకి 6 నెలల్లో మనం బతుకుతున్నాం. ప్రభుత్వం
అదేవిధంగా ఇవాళ మంచి ప్రభుత్వాన్ని తీసుకురండి, తీసుకొస్తుంది కూడా. నేను వాళ్ళ పేర్లు చెప్పను, 100% తీసుకొస్తుంది. ఆ పేరు అనేది ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ ఏది జరిగింది తప్పు అనేది గవర్నమెంట్ మీద కేసు వెయ్యాల. అక్కడ తప్పు చేసిన ఆయన మీద కేసు వెయ్యాల. గవర్నమెంట్ పట్టించుకోకపోతే హైకోర్టు పట్టించుకుంటుంది. ఎందుకంటే అక్కడ తప్పు చేశాడు కాబట్టి, తప్పులు ప్రజల కాడ ఉంటున్నాయి కాబట్టి. అది లీస్ట్ తీసిపోయి మొత్తం ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఆయన డ్యూటీ ఉండదు, ఆయన పిల్లలు చదివించుకోలేడు, ఆయన ఇంటి రెంట్, ఒకవేళ రెంటా ఓన్ అయితే ఓన్ పర్వాలేదు, రెంట్ అయితే జీవితాంతరం ఆయన డ్యూటీ కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు గవర్నమెంట్లో జరుగుతున్నవి అవే కదా, లంచాల మీద ఎగబడి లంచం 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 లంచం. ఏమి లంచం? మీ అమ్మకు లంచమా? నువ్వు కన్న పుట్టిన తల్లికి లంచమా? మీ నాయనకి లంచమా? మీ అన్నదమ్ముళ్ళకి లంచాలా? మీ అక్క చెల్లెళ్ళుంటే అక్క చెల్లెళ్ళకి లంచాలా? మీ భార్య ఉంటే మీ భార్యకి లంచాలా? మీ పిల్లలుంటే మీ పిల్లలకి లంచాలా? మీ తాతలుంటే మీ తాతలకు లంచాలా? మీ తాతల తాతల ముత్తాతలకు కూడా లంచాలా? అలాంటి లంచాల్లో బతికి ఇలాంటి కాపురాలను తీసేస్తున్నారా ప్రజలు? ప్రజలు చెప్పే మాటలు వినకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా మీరు చేసే శాస్త్రాలు ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిపోతున్నాయి. ఇమ్మీడియట్గా పట్టించుకొని ప్రభుత్వము ముందుకు రావాలి, వచ్చి అడుగేయాలి. ప్రతి ఒక్క ఏరియాలో ఏం జరిగింది ఏంది ఎంక్వైరీ. ఫస్ట్ రోడ్లు వేసారా లేదా, 2, మూడోది రోడ్డు వేయాలి. పాత రోడ్డు తీసేసి తవ్వి మళ్ళా కొత్త రోడ్డు వేయాలి. అదే మనకు కావాల్సింది. పంటలు పండించిన రైతులకి సపోర్ట్ ఇవ్వాలి, ప్రజలు కష్టపడే కష్టానికి ఫలితం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. ప్రేమతో పెరిగేది పిడికిడైనా చాలు, కళ్ళతో ఉండే కంటి చూపన్న ప్రజలకి కనపడాల. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని పట్టించుకుంటుంది. ఇలాంటి సపోర్టు పంట పండించిన రైతులకు కానీ, పేదవాళ్ళకు కానీ, ప్రతి ఒక్క ప్రజలకి, మహిళలకు కానీ ఇలాంటి సపోర్టు వాళ్ళకి ఉన్నా కూడా నైటు ఎక్కడి నుంచో పోయేస్తారు, దూరం పోయేస్తారు. పరిస్థితి ఏంది? తాగి తందనాలాడే డ్రింక్ షాపులు ఎందుకు పెడుతున్నారు? అది తీసేయమని ఫస్ట్. ప్రజలు భార్య భర్తలు నిలదీస్తున్నారు. తాగి తందనాలాడి దాంట్లో మత్తులు అనేది సల్లుకొని పిల్లలను కూడా, తల్లిదండ్రులను కూడా వదిలేసి తాగుడు మీద అలవాటు పడే డ్రింక్ షాపులు తీసేయమని ఫస్ట్. పంట పండించుకునే రైతులకి సపోర్ట్ ఇవ్వండి, ప్రజలకు సపోర్ట్ ఇవ్వండి, మహిళలకు సపోర్ట్ ఇవ్వండి. ఆర్టీసీ డిపో దానికి సపోర్ట్ ఇవ్వండి. ఆర్టీసీ డిపో అంటే ఆర్టీసీ ఇస్తే ఆర్టీసీ డిపో కన్నా ఒప్పు చెప్పండి, లేదంటే గవర్నమెంట్ కన్నా ఒప్పు చెప్పండి. పేదవాళ్ళు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, పంచాయతీలు సంపుకుంటానికి కూడా ఆఖరికి దిగబడ్డారు. ఇలాంటివి జరగొద్దని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో చెప్పటం జరిగింది. నిన్న వాళ్ళు బాధపడటం జరిగింది. బాధపడుతూ కూడా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదని చెప్తున్నారు. కానీ ఒకటే ఒక్క ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏ ప్రభుత్వమైనా సరే ఒకటే ఒక ప్రభుత్వం ప్రతి ఒక్క ఇళ్ళకు వచ్చి ఎంక్వైరీ చేసుకొని, పాత లిస్ట్ ఉంది కదా తీసుకొని రాసుకొని, సిస్టమ్ కరెక్ట్ రాయటం లేదు వాళ్ళు. ఓట్ల ఎలక్షన్ల కార్డులో వస్తారా, వాళ్ళ పని ఏందో చూసుకుంటారా, తప్పులు కొడతారు, లెక్కలు కూడా కరెక్ట్ రాయరు. ఆధార్ కార్డు మీద ఏదైతే ఉందో అదే రాత ఫామ్ మీద రాయాలి. ఓట్ల ఎలక్షన్ల కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు
దాని మీద ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా రాయాలి. అది కూడా రాయరు. వస్తారు, వాళ్ళు ఏందో చూసుకుంటారు, పిలుస్తారు, ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోవడే, దిగుడే, తిరుగుడే, పట్టించుకోరు. గల్లీకి వచ్చిన వాళ్ళు మంచిగా డోర్ కొట్టి, అమ్మ ఇట్లా ఓట్ల ఎలక్షన్ల కోసం మేము ఫామ్ ఫిల్అప్ చేయడానికి వస్తున్నాము అనేది ఏదీ లేదు వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. మంచి వాళ్ళని పెట్టుకోండి, మంచి వాళ్ళని తీసుకురండి, మంచి వాళ్ళతో రాపించుకోండి. ఓట్లు పడేటప్పుడు నా ఓటు నాకు పడాలి అనే ప్రభుత్వము, నేను గెలవాలి, నేను ప్రజల కోసం నిలబడాలి, నేను ప్రజల్ని పట్టించుకోవాలి, ప్రజలతో మంచిగా ప్రజలను చూసుకోవాలి, వాళ్ళ కష్టాలని మేము పట్టించుకొని మేము వాళ్ళకి మేము అడుగేయాలి, ఆ నడక మేము నడిపించాలి, ప్రజల్ని వాళ్ళు పడే కష్టాలని మేము పట్టించుకోవాలనే ధైర్యము ఆ ప్రభుత్వానికి ఉండవాళ్లే అర్హులవుతారు. లేకపోతే ఏమీ కారు. వచ్చారా, మీ పనేందో మీరు చేసుకున్నారా, పోయారా, ఓటేసారో ఎవరికేసారో తెలీదు, ఏం చేశారో తెలీదు, పడేశారో తెలియదు, చించేస్తారో తెలీదు, ఎవరు ఏది పట్టించుకోరు. అలాంటిది మళ్ళా రావద్దని మేము కోరుకుంటూ, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఈ కూకట్పల్లిలో కూడా. వాటర్ అయితే నల్ల వాటర్ వచ్చినా, బోర్ వాటర్లు వచ్చినా, రోడ్డు అనేది కరెక్ట్ లేదు, సినుకులు పడితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వీటి వల్ల రోజు బళ్ళు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొఖాల మీద పడుతున్నాయి, ఇళ్ళ ముందు పడుతున్నాయి, ఊడ్చుకున్నా కష్టమవుతుంది. దేశం ప్రతి ఒక్కరు కూడా అనేది అదే. కానీ చాలామందికి నల్ల వచ్చినప్పుడు వాటర్ కొంతమందికి రావటం లేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అందరికి కూడా. మోటార్లు పెట్టుకున్నారు, ఇప్పుడు దానికి మనం నల్ల వాటర్ బాక్స్ తెచ్చాము, ఆ బాక్సులు పెట్టుకోవటం లేదు, పెట్టుకోకుండానే వాటర్ పట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మీద నల్ల వాటర్కి మేము చెప్పేది ఇది ఒక్కటేను, ఇమ్మీడియట్గా వాళ్ళ బోర్లో ఎన్ని ఆ మోటార్లు తీసుకొని పోండి. ఎవరైతే బాక్స్ పెట్టకుండా వాళ్ళ మీద బిల్లు ఇమ్మీడియట్గా వేసుకోండి. నల్ల వాటర్ వాళ్ళకి మేము చెప్పేది ఇది ఒక్కటేను. పర్సనల్గా నల్ల బాక్స్ లేకుండా పట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర బిల్లు ఎక్కువ పెంచి మీరు వాటర్ బిల్లు వాళ్ళకి మేము చెప్పేది ఇది ఒక్కటేను. దాన్ని పట్టించుకొని ఎవరైతే బాక్సులు లేకుండా నల్ల పడుతున్నారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. వాళ్ళ దగ్గర ఆ వాటర్ బిల్ అనేది తీసుకోండి. నేను కోరుకునేది నల్ల వాటర్ వారికి ధన్యవాదాలు. నేను ఎందుకంటే వాటర్ అనేది వేస్ట్ చేస్తున్నారు. నల్ల వాటర్ అది అందరికీ పంపించేది, అందరూ తాగేది. అలాంటి దాన్ని పట్టించుకొని నల్ల వాటర్ వారికి ఇమ్మీడియట్లుగా మేము గౌరవించి వాళ్ళకి నమస్కరిస్తున్నాము. అట్లాగనే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇది పట్టించుకొని గౌరవించుకొని నల్ల వాటర్ వారికి మంచి సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.